వైరాగ్యము వైరాగ్యము అని మాట్లాడుతున్న మీ విపరీతాన్ని ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోస్ చూడండి. బలవంతంగా బొట్టు పెడితే హృదయంలో ప్రతిష్ఠించుకున్న దేవుడు పోతాడా? టీచర్స్ చూడండి, బతిమాలుకుని ఏడుస్తున్నారు. ఈ ఫోటో చూడండి. కిరణ్ పాల్ గారి భార్యకు చదవచ్చేస్తుంది, పాల్ ఇమ్మాన్యుయల్ గారి భార్యకు కూడా చదవస్తుంది. మేము బైబిల్లోంచి కొన్ని ప్యాసేజెస్ ఇస్తాం, వాటిని చదవమనండి, డైరెక్ట్గా పంపించండి. వాటన్నిటిని మీరు చదివించండి, మీ స్త్రీలతో సందేశాలు చేయించండి, చూద్దాం అవుతుందా. కానీ నేను చూపించే వాటి కోసం మీరు వివరణ ఇవ్వగలరా? ఏ స్వామీజీ అయినా ఇంతవరకు దాని గురించి మాట్లాడారా? ఎక్కడైనా చెప్పారా? ఇదిగోండమ్మా ఇలాంటి సంభోగాలు జరిగాయి, దీని వెనకాల కారణం ఇదని ఎక్కడైనా మాట్లాడుతుంటే విన్నారా మీరు? ఒక బిగ్ డీల్ మీ ముందు పెడుతున్నాను. నా బ్రతుకు కాలం అంతా నేను అందరినీ ఒప్పిస్తాను. ఇది నా మాట. హలో, హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. వైరాగ్యం గురించి మాట్లాడుతున్న దాస్ గారు కూడా బాగుండాలి. మరి రాధా మనోహరం దాస్ గారు వైరాగ్యము అని మాట్లాడుతున్న మీ విపరీతాన్ని ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోస్ చూడండి. చూసారా? బలవంతంగా బొట్టు పెట్టడం ఎక్కడి సంస్కారం? మరొక వీడియో చూడండి. మిషనరీ స్కూల్ మీద బలవంతంగా రాళ్ళు రువ్వి వివాదం చేస్తున్నారు. ఇది ఎక్కడి వైరాగ్యం? అందుకే నేనేం చెప్తున్నానంటే, మనుషులు తమ స్వబుద్ధితోనే చేస్తున్నారు ఇవన్నీ. దీనికి గ్రంథాలకు, దేవుళ్లకు, సాంప్రదాయాలకు ముడిపెట్టకండి. విపరీత బుద్ధి మనిషిలో ఉన్నప్పుడు కాలం అలాగే విపరీతంగానే కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, బలవంతంగా బొట్టు పెడితే హృదయంలో ప్రతిష్ఠించుకున్న దేవుడు పోతాడా? అసలు బొట్టు పెట్టుకోకపోవడంలో మతం లేదు కదా. అదొక సాంప్రదాయం, మతం కాదు. బొట్టు అనేది ఒక సాంప్రదాయం. మళ్ళీ చెప్తున్నాను, బొట్టు ఒక సాంప్రదాయం. రకరకాల బొట్లు పెడతారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా బొట్టు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అది వారి సాంప్రదాయం. మీరు చూస్తున్నారు కదా, ఇన్ని రకాల బొట్లు ఉన్నాయి. అది వారి సాంప్రదాయాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ భాషను, వారి విధి విధానాలను రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబింపజేస్తుంది. బొట్టు పెట్టుకుంటే మతం మారినట్ట, బొట్టు తీసేస్తే మతం మారినట్ట. మనం పుట్టుకతో ఏ బొట్టుతో వచ్చాం? లేదు కదా. కాబట్టి మీరు బలవంతంగా బొట్టు పెట్టడం, బలవంతంగా ఏదో తినబెట్టడం, దాంతో ఏం అవ్వదు. అదంతా కేవలం పిల్లకాయ పనులు అంతే, అంతకు మించి ఏమి లేదు. అల్లరితో కూడిన ఆటపాటల్లో భాగం అదంతా కూడా. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే సంస్కరణ జరుగుతుంది. కానీ స్కూల్ మీద రాళ్ళు రువ్వి అక్కడ టీచర్స్ చూడండి, బతిమాలుకుని ఏడుస్తున్నారు. ఈ ఫోటో చూడండి. అయినా వినట్లా కిటికీలు బద్దలు కొట్టేస్తున్నారు. అసలు జరిగినది ఏమిటి అంటే, కొందరు పిల్లలు హనుమాన్ దీక్షలో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రిన్సిపాల్, మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకొచ్చారు, మీ తల్లిదండ్రులు తీసుకుని రండి అని అడిగితే దాన్ని ఒకరు తప్పుగా చిత్రీకరించి అనేకులు రెచ్చగొట్టారు. కూర్చొని మాట్లాడొచ్చు కదా. మొన్న ఇటీవల కాలంలో హిజాబ్ గురించి మాట్లాడారు. ఇలాగే ముస్లిమ్స్ అందరూ వచ్చేసి ఇబ్బంది పెట్టారా? కేసు వేశారు, చర్చ చేశారు, మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే ఒకరు ఇంకొకరి మీద దాడి చేస్తారో అది రాక్షసత్వం. కానీ కూర్చొని మాట్లాడి వాస్తవాన్ని తెలుసుకునేది మానవత్వం. ఏది మంచిదో, ఏది జ్ఞానమో దాన్ని వెంబడించాలనుకున్నప్పుడు మనకి ఇంకొకరి మీద ద్వేషం కాదు, బాధ్యత పెరుగుతుంది. దాన్ని అంటారు వైరాగ్యం. కాబట్టి దాస్ గారు, మనం మళ్ళీ చెప్తున్నాను, నేను అనవసరమైన గతాన్ని తవ్వుకొని గడిచిన చరిత్రలోనూ వాళ్ళని వీళ్ళని అనుకొని ఏం లాభం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్రిటిష్ వారు క్రైస్తవులు అనే విషయం కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే నిజంగా క్రైస్తవులు అయి ఉంటే అన్యాయంగా ఇంకొకరిని అణిచివేయరు. బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. అసలు క్రైస్తవులైన మిషనరీస్ వల్ల మన దేశానికి స్వతంత్రత త్వరగా రాలేదా? ఏవో హూమ్ గారు ఎవరు? ఓ నిజమైన క్రైస్తవుడు, గాంధీజీ గారికి సహాయం చేశారు. బ్రిటిష్ రాజ్యంలోనే ఎందరో నిజమైన క్రైస్తవులు మన దేశానికి హెల్ప్ చేయలేదా? అది క్రైస్తవ్యం అంటే. అంతకంటే నిరూపణ ఏం కావాలి? మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, ఏ సేవా సంస్థల ద్వారా దొంగలు, వ్యభిచారులు, నరాంతకులు, శాడిస్టులు, నరమాంస భక్షకులు, మాంత్రికులు, పేకాటగాళ్ళు మారలేదండి. కానీ ఒక బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, శాడిస్టులు మారారు, మంత్రగాళ్ళు మారారు, ఎందరో పేకాటగాళ్ళు, లంచగుండులు కూడా మారారు. బ్రతుకులను మార్చి దైవ భయం కలిగి దైవ చింతనతో నడిపిస్తుంది బైబిల్. ఎంత విచిత్రమైన వింత ఆలోచన మీది. ఇంకో ప్రశ్న కూడా అడిగారు కదండి మీరు, ఏమిటది? ఖచ్చితంగా వస్తుంది అన్న. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఎమానియల్ అని. ఎమానియల్ అలా పేరు నిస్సి.
నిస్సికి కూడా వచ్చు చదువు. బైబిల్ ఆవిడని చదవమను, అది చదువుతుంది రోజు అంటావేమో. బైబిల్లో నేను కొటేషన్ పెడతాను, పరిశుద్ధ గ్రంథంతో రోడ్డు మీద చదవాలి, వీడియో తీసి పెట్టాలి. కిరణ్ పాల్ గారి భార్యకు చదవచ్చేస్తుంది, పాల్ ఇమ్మాన్యుయల్ గారి భార్యకు కూడా చదవస్తుంది. మేము బైబిల్లోంచి కొన్ని ప్యాసేజెస్ ఇస్తాం, వాటిని చదవమనండి, డైరెక్ట్గా పంపించండి. మీరిచ్చే ప్యాసేజెస్లో నుండి చదవడమే కాదు, స్పెషల్గా మెసేజెస్ కూడా టాపిక్ వైజ్గా దాంట్లోని ఆంతర్యాన్ని కూడా బోధింపజేస్తాం. వాళ్ళతోనే బోధిస్తాం, పంపండి. మీరు ఏ ప్యాసేజెస్ చదివించమంటారు ఆ ప్యాసేజెస్ చదివించండి. మేము కూడా మీకు పంపిస్తాం, పురాణాల్లో నుంచి మేము కూడా పంపిస్తాం, వేదాల్లోంచి కూడా పంపిస్తాం. ఓకే, వాటన్నిటిని మీరు చదివించండి, మీ స్త్రీలతో సందేశాలు చేయించండి, చూద్దాం అవుతుందా. ఎందుకంటే అవసరం లేని వివాదాలన్నీ కూడా బైబిల్లో లోతు పిల్లల విషయంలో అది ఇదని పట్టుకుని మాట్లాడు. దాని ప్రతి వెనకాల చరిత్ర ఉంది, దాని వెనకాల మనుషుల మూర్ఖత్వం ఉంది, దాని గురించి వివరణ ఉంది. కానీ నేను చూపించే వాటి కోసం మీరు వివరణ ఇవ్వగలరా? ఏ స్వామీజీ అయినా ఇంతవరకు దాని గురించి మాట్లాడారా? ఎక్కడైనా చెప్పారా? ఇదిగోండమ్మా ఇలాంటి సంభోగాలు జరిగాయి, దీని వెనకాల కారణం ఇదని ఎక్కడైనా మాట్లాడుతుంటే విన్నారా మీరు? మరలా మీరు వింతగా మాట్లాడతారు. ఏమన్నారు? చాగంటి కోటేశ్వరరావు గారిని కిరణ్ పాల్ గారు గౌరవించారు ఎప్పుడైనా అని? అసలు మీరు ఏం చూశారు సార్? మీరు ఏం చూశారు? హైందవ సాంప్రదాయం గొప్పదే అని చాన్నాళ్ళ క్రితం నేను ఒక వీడియో చేశాను, థంబ్నెయిల్ చూడండి. ప్రతి ఒక్కరిలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఋషుల గొప్పతనం ఉంది, మన దేశంలో చారిత్రక పురుషుల గొప్పతనం ఉంది, కారణ జన్ముల పురుషుల గొప్పతనం ఉంది. ఎవరు గొప్పతనం వారికి ఇవ్వండి అనే కదా నేను ప్రతి వీడియోలో చెప్పేది. చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే గరికిపట్టి నరసింహారావు గారే కానివ్వండి, వీరు మహానుభావులు. భారతదేశంలో ఉన్నటువంటి ఆయా మతాల పెద్దలు కూడా చాలామంది మహానుభావులు. అంత నిష్ఠాగరిష్ట, అంత వాక్పటిమ, ఏమంటే సమాజం పట్ల అందరి పట్ల కూడా గౌరవ దృష్టి, అందరూ బాగుపడాలనే సదుద్దేశం, ఇదంతా శ్రేష్ఠ బుద్ధి కలిగిన మహానుభావులు. వారిని పొగుడుతాను, వారిని గణపరుస్తాను, వారు గొప్పవారు. అందుకే కదా నేను అంటాను తండ్రి సమానులు అని. ఏం మాట్లాడతారండి? నేను అదే చెప్తున్నాను, మీరు అసలు అర్థం చేసుకోలేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు నా అభిప్రాయం ఒక్కటే. ప్రతి వీడియోలో నేను ఎక్కువసార్లు నా ఆలోచన చెప్పాను. ఆ ఒక్క దేవుని తెలుసుకోవడానికి మనం అందరం కలిసి ప్రేమతో ఒక కుటుంబమే చర్చిద్దాం. దేవుని రాజకీయానికి వాడుకుంటారు, మతాన్ని రాజకీయానికి వాడుకుంటారు, వివాదాలు పెడతారు. మరలా సామర్థ్యత కలిగిన యూత్ కావాలంటున్నారే, మంచోళ్ళు కాదంట. ఎందుకంటే వీళ్ళ వల్ల కదా మీరు అన్ని కూల్చాలనుకునేది. కొట్లాటలు, గొడవలు, రాళ్ళు రువ్వడాలు. దాస్ గారు, మీరేదో మంచి చేస్తున్నామనే ముసుగులో విపరీతమైన అన్యాయం, ద్రోహం చేస్తున్నారు మానవాళికి. మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైనటువంటి వివాదాలతో సత్యస్థాపన జరగదు, సంస్కరణ జరగదు, పరిశోధనతోనే జరుగుతుంది. మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. ఒకటే కండిషన్, అందరం ఒక కుటుంబమై కలిసి ఉండడానికి ప్రకటించుకుందాం. దాస్ గారు, ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన. మన సాంప్రదాయాలను పాడు చేయాలనుకుంటున్నారు క్రైస్తవులు, మన సాంప్రదాయాలను పాడు చేయాలనుకుంటున్నారు క్రైస్తవులు అని మీరు పదే పదే అంటారు. కాబట్టి ఒక బిగ్ డీల్ మీ ముందు పెడుతున్నాను. రండి, మీ సాంప్రదాయాల లిస్ట్ ఒకటి మాకు ఇవ్వండి. ఓకే, అందులో మనం అందరం కలిసి చేయదగిన వాటిని చేయడం చేద్దాం. ఆరోగ్య సూత్రాలు, క్షేమాభివృద్ధి, వాతావరణ కాలుష్యం కాకుండా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఇవ్వండి. ఏ సాంప్రదాయాలు మీరు హైందవ్యం అంటున్నారో అన్నిటిని ఒక లిస్టుగా ప్రకటించండి, సరిపోతుంది. అప్పుడు దాన్ని మేము కూడా చేయదగినవా కాదా అని మీ ముందు చర్చలో కూర్చుంటాం. అందరం కలిసి అవసరం లేనివి తీసేసుకొని అవసరం ఉన్నవి చేద్దాం. మంచి సాంప్రదాయాలు చేయుట మానవత్వానికి మంచిది కదా, మతానికి సంబంధం లేదు సాంప్రదాయాలకి. మళ్ళీ చెప్తున్నాను, మంచి సాంప్రదాయాలు మనం అందరం చేద్దాం. బైబిల్ కూడా చెప్తుంది, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి దైవ చిత్తానుసారమైనవో వాటిని ఫాలో అవ్వమని బైబిల్ కూడా చెప్తుంది. సో ఒక లిస్ట్ ఇవ్వండి, ప్రశ్నల లిస్ట్ ఇంకా పక్కన పెట్టండి, ఎందుకంటే దానికి ఆన్సర్ ఇచ్చినా మీరు వినరు. కనీసం మీ సాంప్రదాయాల లిస్ట్ ఇవ్వండి. హైందవ్యం అంటే ఇది మా సాంప్రదాయం అని మీరు ఇవ్వండి. అందరం కలిసి దాన్ని పాటించడానికి ఏది అనుకూలమో సమ్మతి కలిగిన మనసుతో అందరం కలిసి వాటిని భారతదేశంలో అమల్లోకి తీసుకొద్దాం. ఇది నా మాట, దిస్ ఇస్ మై వర్డ్ ఫర్ యూ. ట్రై చేయండి. ఏది బెస్టో అందరం కలిసి అమల్లోకి తీసుకొద్దాం. దేశమంతా ఒక కుటుంబం ఉండడమే ముఖ్యం, పంతాలు పట్టింపులు వద్దు. మనం అమల్లోకి తీసుకొద్దాం. నేను చెప్తున్నాను, మీరు ప్రకటించండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈసారి వీడియోలో మీ వ్యంగ్యకు ఆలోచన విధానం పక్కన పెట్టి గౌరవప్రదంగా మీ వయసును బట్టి, మీకున్న మంచి అనుభవాన్ని బట్టి మాట్లాడండి అందరితో. అప్పుడు అన్ని జరుగుతాయి. మీ వల్ల ఇంకా వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. వద్దు, అలా వద్దు. మనం అందరం ఒక కుటుంబమై మాట్లాడుకుందాం. ఒకవేళ మనకు అవగాహన లోపమే అయితే దానికి పరిష్కారం చర్చ మాత్రమే, ఒకరికొకరు ఆలోచన చెప్పుకోవడం మాత్రమే. కాబట్టి బలవంతంగా
బలవంతంగా బొట్లు పెట్టడం, దౌర్జన్యం చేయడం రాక్షస జాతి స్వభావం. కాబట్టి చూడండి, మనమేం రాజులం కాదు, ఇది రాజనీతి. కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం చేయడానికి. ఇప్పుడు రాజులు ఎవరూ లేరు, మంత్రులు ఎవరూ లేరు, రాక్షసులు ఎవరూ లేరు. ఎందుకు ఇదంతా? అందరం అన్నదమ్ములమే, ఒక్క కుటుంబమే బ్రతకడానికి ఏం చేయాలో ఆలోచించండి. ఇదండి ఓ బిగ్ డీల్ మీ ముందు పెట్టాను. మీకు ఇష్టమైతే రండి, చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ పాటించదగిన, అందరికీ అనుకూలమైన, అందరూ ఖచ్చితంగా ఒప్పుకోదగిన సాంప్రదాయాలను ముందు పిక్ చేసుకొని వాటిని మొదట అప్లై చేద్దాం భారతదేశం అంతటా. నేను చెప్తున్నాను, నేను కూడా కలిసి పోరాడతాను. ఈవెందో ముస్లిం సహోదరులతో కూడా, క్రైస్తవ సహోదరులతో కూడా ఆ సాంప్రదాయాలు మంచివైతే తప్పకుండా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ బ్రతుకు కాలం అంతా నేను అందరినీ ఒప్పిస్తాను. అదే చెప్తున్నాను, సమ్మతి గల మనసు రావాలి. రైట్ అండి, ఇది మనం చెయ్యొచ్చు, ఇందులో తప్పే ఉంది అని అందరికి ఒక అభిప్రాయం రావాలి. లిస్ట్ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సాంప్రదాయాలు మార్చడం, ఏ మతాలు మార్చడం మా వంతు కాదు, అసలు మాకు ఆ ఉద్దేశం లేదు. సర్వసృష్టిని చేసిన దేవుణ్ణి మేము గుర్తించాం, మీరు గుర్తించండి అని చెప్తున్నాం. అందుకు ప్రతి గ్రంథంలో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాం. ఏ గ్రంథం ముట్టకూడదు అనేది అసుర ఆలోచన, సకల గ్రంథాలలో ఉన్న ఆయన గుర్తులు తెలుసుకోండి అనేది దైవ ఆలోచన. దేనికి మీ సమ్మతిస్తారో, దేనికి మీ ఆలోచన, దేనికి మీ సపోర్ట్ ఉంటుందో మీ ఇష్టం. అందరూ బాగుండాలి, అన్ని గ్రంథాలకు మించి అందరూ బాగుండాలి, అన్ని మతాలకు మించి అందరూ బాగుండాలి, అందరం ఆ ఒక్కని తెలుసుకోవడానికి బాగుండాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ద టైమ్. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.